జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. కర్మ సిద్ధాంతం మన పైన ఎలా పనిచేస్తుందో, దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. ఏ వ్యక్తి అయినా కానీ ఒక పని చేసినప్పుడు దాని నుంచి మంచి పని చేస్తే మంచి కర్మలు వస్తాయి, చెడు పనులు చేస్తే చెడు కర్మలు వస్తాయి. ఆ కర్మల నుంచి మాత్రం ఎవరూ కూడా ఏ వ్యక్తి మాత్రం తప్పించుకోలేడు. ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతాన్ని చిన్న చమత్కారమైనటువంటి కథను ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకుందాము. ఇది చివరగా వినండి. చివరి వరకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కళ్ళు చెట్టు మీద ఉన్న పండును చూసేయండి. పండును చూస్తే మనసులో ఆశ పుట్టింది. చాలా పండు చాలా బాగుంది, దాన్ని ఎలాగైనా పొందాలి అనేటటువంటి మనసులో ఆశ కలిగింది. కళ్ళు పండును తెంపలేవు కదా, అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి. దేనికి? పండును కోయాలని ఉద్దేశం మీద. కాళ్ళు పండును కోయలేవు కాబట్టి చేతులు పండును కోసాయి. చేతులు పండును తినలేవు కదా, చేతులు పండును తినలేవు కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఎవరు చూశారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు. ఎవరు తెంపారు? చేతులు తెంపాయి, కానీ చేతులు తినలేదు కదా. ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. నోరు తింది, కానీ నోట్లో అలా ఉంచేసిందే లేదు, కడుపులోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళిపోయింది కాబట్టి. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో, తోటమాలి వచ్చేసాడు, చూశాడు ఈ దృశ్యాన్ని, చూశాడు, వచ్చేసాడు కదా. అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి. పాపం వీపు ఏం చేస్తుందండి? వీపు తప్పేముంది? వీపు తప్పు లేదు కదా. కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి. కళ్ళ నుండి వచ్చాయి కన్నీళ్ళు. ఎందుకంటే అందరికంటే ముందు పండును చూసింది కళ్ళే కాబట్టి. చూసారా? ఎవరు చేసిన కర్మ వారే అనుభవించడం అంటే ఇదే కర్మ సిద్ధాంతం. ఎంత చమత్కారంగా ఉంది. కాబట్టి ఈ కర్మను ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి మంచి కర్మలు చేయండి, శుభంగా ఉండండి, శుభాలు పొందండి, మోక్షాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.